నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. వయోవృద్ధుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలలో శాసనసభలో వయోవృద్ధుల సంక్షేమంపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. వృద్ధాప్య పింఛన్లు, వృద్ధాశ్రమాలు, ఆరోగ్య సంరక్షణ, రవాణా సౌకర్యాలు, పరికరాలు, ఉపకరణాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం 2 వృద్ధాశ్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. ఎన్జీఓఎస్ ఆధ్వర్యంలో 25, పలు ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో మరో 119 వృద్ధాశ్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కొత్తగా 12 వృద్ధాశ్రమాలు మంజూరు చేసిందని తెలిపారు. వృద్ధుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. మొదటి ప్రశ్న సమాధానం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 2 వృద్ధాశ్రమాల నిర్వహణ జరుగుతుంది అధ్యక్ష. ఒకటి మచిలీపట్నం మరియు ఇంకోటి చిత్తూరులో ఉన్నాయి అధ్యక్ష. రాష్ట్రంలో 69 వృద్ధాశ్రమాలు ఎన్జీఓల ఆధ్వర్యంలో సమీకృత వయోవృద్ధుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించబడుతున్నాయి అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పై వాటికి అదనంగా మరొక 119 ప్రైవేటు వృద్ధాశ్రమాలు వాటి సొంత నిధుల చేత నిర్వహించబడుతున్నాయి అధ్యక్ష. రెండవ ప్రశ్న సమాధానం అధ్యక్ష. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 12 కొత్త వృద్ధాశ్రమాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేయడం అయింది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు అటల్ వయో అభ్యుదయ యోజన పథకం కింద వయోవృద్ధుల సమీకృత కార్యక్రమంలో భాగంగా ఇవి ఏర్పాటు చేయడం అయింది అధ్యక్ష. మూడవ ప్రశ్న సమాధానం అధ్యక్ష. ప్రభుత్వం వృద్ధుల యొక్క సంక్షేమం కోసం వివిధ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. వృద్ధాప్య పెన్షన్లు, వృద్ధాశ్రమాలు, ఆరోగ్య రక్షణ, రవాణా సౌకర్యాలు, పరికరాలు మరియు ఉపకరణాల సరఫరా, అదేవిధంగా ట్రిబ్యునళ్ల ఏర్పాటు, నిర్వహణ, రాష్ట్ర వయోవృద్ధుల మండలి, వయోవృద్ధుల జిల్లా కమిటీలు వంటి అనేక చర్యలను వారి సంక్షేమం కోసం తీసుకోవడం అధ్యక్ష. లిఫ్టులు, ఎస్కలేటర్ల బిల్లులు 2025ను అసెంబ్లీలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో పట్టణీకరణ, బహుళ అంతస్తుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో లిఫ్టులు, ఎస్కలేటర్ల వినియోగం కూడా పెరుగుతోందని తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజల భద్రత చాలా కీలకమన్నారు. కొత్త బిల్లు చట్ట రూపం దాల్చితే లిఫ్టులు, ఎస్కలేటర్ల ప్రమాదాలు కట్టడి చేయవచ్చునన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా ఇప్పటికే కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చిందని పేర్కొన్నారు. దేశంలోని 15 రాష్ట్రాలు ఇప్పటికే లిఫ్టులు, ఎస్కలేటర్ల చట్టాన్ని అమలు చేస్తున్నాయన్నారు. పూర్తి అధ్యయనం తరువాత ఈ బిల్లును చట్టసభలో ప్రవేశపెట్టామన్నారు. మంత్రి గారి ప్రతిపాదన సభ సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ లిఫ్ట్లు మరియు ఎస్కలేటర్ల బిల్లు 2025ను ప్రవేశపెట్టడం కావున ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. 2024 రిఫార్మ్స్లో భాగంగా ఈ బిల్లు ప్రవేశపెట్టింది సార్. ఈ బిల్లు ఇప్పటికే దాదాపు 15 రాష్ట్రాల్లో కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అర్బనైజేషన్ కారణంగా మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి కాబట్టి సేఫ్టీలో భాగంగా ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరుగుతుంది సార్. ముఖ్యంగా షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, గవర్నమెంట్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో లిఫ్ట్లు, ఎస్కలేటర్ల వాడకం గతం కంటే ఎక్కువైంది. అలాగే ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయనే దానికోసం ఈ బిల్లు ప్రవేశపెడుతున్నాము. లిఫ్ట్లు, ఎస్కలేటర్లను వృద్ధులు, పిల్లలు, దివ్యాంగులు, రోగులు, ఇతరులు తరచుగా ఉపయోగిస్తున్నారు. ఎలాంటి సమయాల్లో వారి భద్రత చాలా కీలకం. అదే విషయంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి 15 ఇతర రాష్ట్రాల్లో ఈ విధానాలు పాటిస్తూ ఉన్నారు సార్. దీని మీద పూర్తి అధ్యయనం చేసి ఈ బిల్లు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా లిఫ్ట్లు, ఎస్కలేటర్లలో ఎరెక్షన్ కోసం పర్మిషన్స్, రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించుకోవటం, మెయింటెనెన్స్ ఒకటి, ఇన్సూరెన్స్, ఆటోమేటిక్ రివిజన్, సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ రెస్క్యూ డివైసెస్, అదేవిధంగా CCTV కెమెరాస్లను కూడా సంబంధించిన విషయాలు ఈ బిల్లులో పొందుపరచడమైంది. ఈ ఆంధ్రప్రదేశ్ లిఫ్ట్ అండ్ ఎక్స్కలేటర్ బిల్ 2025ను గౌరవ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ లిఫ్ట్లు మరియు ఎస్కలేటర్ల బిల్లు 2025ను పరిగణలోనికి తీసుకోవటం, ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. కాదన్నవారు ఒక్కరూ లేరు, అందరూ అవునన్నారు. కాబట్టి ప్రతిపాదన ఆమోదించడమైనది. ఈ ఆంధ్రప్రదేశ్ లిఫ్ట్లు మరియు ఎస్కలేటర్ల బిల్లు 2025ను
పరిగణలోనికి తీసుకు ప్లాస్టిక్ వస్తువులను నిషేధించే దిశగా తీసుకునే చర్యల్లో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలు ఉత్పత్తి చేసిన జూట్ బ్యాగులను మెప్మా పీడీ శ్రీహరి జిల్లా అధికారులకు అందజేశారు. కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులకు మెప్మా సిబ్బందితో కలిసి స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన జూట్ బ్యాగులు అందజేశారు. అన్ని శాఖల కార్యాలయాల్లో ప్రతి కుటుంబంలోనూ ప్లాస్టిక్ వస్తువుల వాడకం నిషేధించి జూటుకు సంబంధించిన వస్తువుల వాడకం పెంచి ప్లాస్టిక్ రహిత సమాజం కొరకు కృషి చేయాలని పీడీ శ్రీహరి కోరారు. జిల్లా వ్యాప్తంగా ఎస్హెచ్జి మహిళలతో జూట్ బ్యాగుల ఉత్పత్తి చేయించడం జరిగిందని మెప్మా పీడీ శ్రీహరి తెలిపారు. మెప్మా పథకాలను సభ్యులకు సకాలంలో ఆర్పీలు మెప్మా సిబ్బంది తెలియజేసి సభ్యుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించాలని తెలిపారు. 10 లక్షల ఉత్పత్తులను ఒక్క రోజులో అమ్మకాలు జరిపి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించడం జరిగిందని, మహిళా దినోత్సవం సందర్భంగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధుల ద్వారా జిల్లాలో ధృవీకరణ పత్రం అందుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా ఏఓ వినీల్ కుమార్, టెక్నికల్ ఎక్స్పర్ట్ డి సంతోష్ కుమార్, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. మెప్మా పీడీ శ్రీహరి తెలిపారు. ఆర్పీలు మెప్మా సిబ్బంది తెలియజేసి 10 లక్షల ఉత్పత్తులను గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధుల ద్వారా మెప్మా ఏఓ వినీల్ కుమార్, డి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మెప్మా ఏఓ వినీల్ కుమార్, డి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు. పొగాకు మార్కెట్ ఆరంభం అదిరిపోయింది. కొనుగోళ్ల ప్రారంభం రోజున గరిష్ట ధర కిలో 280 రూపాయలు పలికింది. గత ఏడాది వేలం ప్రారంభం రోజున కిలోకు 230 రూపాయలు ఇచ్చిన వ్యాపారులు ఈ సీజన్లో ఎవరి ఊహలకు అందని విధంగా ఏకంగా 280 రూపాయలు చెల్లించారు. రాష్ట్రంలో 16 వేలం కేంద్రాలలో ప్రస్తుత సీజన్ పొగాకు కొనుగోళ్లను 3 విడతలలో చేపట్టాలని బోర్డు నిర్ణయించింది. అందులో దక్షిణాది ప్రాంతంగా పిలిచే ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలో ఉన్న 11 కేంద్రాలలో తొలుత 4 చోట్ల, రెండో దశలో మిగిలిన 7 చోట్ల వేలం ప్రారంభానికి నిర్ణయించారు. తదనుగుణంగా దక్షిణాదిలో తొలి దశ పొగాకు కొనుగోళ్లకు శ్రీకారం పలికారు. మొదలుపెట్టే సంవత్సరము ఆనవాయితీ ప్రకారం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టామంటే, కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఈడీ గారు ప్రమోషన్ మీద వేరే చోటకు వెళ్తున్నారు కనుక వారి చేతుల మీద ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టామంటే, వారు ఇప్పుడే చెప్పారు మొదట్లో, అయ్యా గత సంవత్సరం రైతులంతా హ్యాపీగా ఉన్నారు, ఈ సంవత్సరం అదే రకంగా ఉండాలి, నేను మీతో ఎల్లప్పుడూ ఉంటాను, మీ గుండెల్లో.
వేలం ముందు రోజు అధిక శాతం వ్యాపారులు గత ఏడాది కిలో 230తో ప్రారంభించారు. ఈ ఏడాది ఎంత ధర పలుకుతుందనే ఉత్కంఠ రైతుల్లో నెలకొంది. తొలి రోజు కిలోకు ప్రారంభ ధర 280 రూపాయలు ఇచ్చి వ్యాపారులు కొనుగోలు చేశారు. అంతర్జాతీయ అవసరాల కోసం తక్షణం కొంత మేలు రకం పొగాకు కొంత డిమాండ్ ఉండటంతో అధిక ధరకు కొనుగోలు ప్రారంభించారు. ఈ ఏడాది ఇచ్చిన అనుమతి కన్నా గత ఏడాది జరిగిన ఉత్పత్తి పరిమాణం కన్నా అధికంగానే పంట పండింది. ఈ ఏడాది దక్షిణాదిలో 105 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి పొగాకు బోర్డు అనుమతి ఇవ్వగా విస్తారంగా పంట సాగైంది. దీంతో సుమారు 161 మిలియన్ కిలోల ఉత్పత్తి అంచనా వేస్తున్నారు. జిల్లాలోని ఒంగోలు 1, కొండపి, పొదిలి కేంద్రాలతో పాటు నెల్లూరు జిల్లాలోని కందుకూరు 1లో వేలం ప్రక్రియ మొదలైంది. కొండపిలో పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్ కుమార్, ఒంగోలు 1 కేంద్రంలో బోర్డు ఈడీ అద్దంకి శ్రీధర్ బాబు కొనుగోలును ప్రారంభించారు. కొండపిలో బోర్డు వైస్ చైర్మన్ బొడ్డపాటి బ్రహ్మయ్య, స్థానిక అధికారులు హాజరు కాగా ఒంగోలు 1లో ఆర్ఎం లక్ష్మణరావు, ఇతర అధికారులు, రైతు నాయకులు ఉన్నారు. పొదిలి, కందుకూరు 1లో అక్కడి పొగాకు బోర్డు అధికారులు, రైతు, వ్యాపార ప్రతినిధుల సమక్షంలో వేలం ప్రారంభించారు. అన్ని చోట్ల తొలి రోజు 18 బేళ్ల వంతున వేలానికి రైతులు తీసుకురాగా మొత్తాన్ని వ్యాపారులు కొనుగోలు చేశారు. 4 కేంద్రాల్లోనూ గరిష్ట ధర కిలో 280 రూపాయలు లభించింది. తొలి రోజు లభించిన ధరతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కన్నా ఈ సీజన్లో సగటున 25% ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి. గతం కన్నా 20 నుంచి 25% పంట దిగుబడి తగ్గుతుంది. ఈ పరిస్థితిని వ్యాపారులు, బోర్డు అధికారులు గుర్తించి ఏడాది పొడవునా మార్కెట్లో ఇబ్బందులు రాకుండా కొనుగోలు చేయాలని పలువురు రైతు నాయకులు కోరుతున్నారు. ఇదే విషయాన్ని వారు అటు కొండపిలో చైర్మన్ను, ఇటు ఒంగోలులో ఈడీల దృష్టికి తీసుకెళ్లారు. తొలి రోజు ప్రారంభించిన ధరల పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని, భవిష్యత్తులో కూడా ఇలాగే మంచి ధరలు లభించాలని ఆకాంక్షిస్తున్నట్లు బోర్డు ఈడీ శ్రీధర్ బాబు ఒంగోలు 1 కేంద్రంలో కొనుగోలు ప్రారంభం సందర్భంగా చెప్పారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆక్షన్ సీజన్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం మనం ఒంగోలు 1 వేలం కేంద్రంలో ఉన్నాము. ఒంగోలుతో పాటు కొండేపి, తర్వాత కందుకూరు, ఆ తర్వాత పొదిలి ఈ ఉంటుంది. ముఖ్యమైనది టొబాకో బోర్డ్ మ్యాండేట్ కూడా ఏంటి అని అంటే ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ టు ద ఫార్మర్స్. అంటే మంచి ధర, సరైన ధర, లాభదాయకమైన ధర రైతులకి ఇప్పించవలసిన బాధ్యత పొగాకు బోర్డు మీద ఉంది. ఆ బాధ్యతను మేము పొగాకు బోర్డు యాజమాన్యం గత కొన్ని సంవత్సరాలుగా నిర్వర్తిస్తూనే ఉంది, ఇక ముందు కూడా నిర్వర్తిస్తూనే ఉంటాము. ఈ సంవత్సరము డిమాండ్కి వస్తే ముందుగానే బోర్డు అంచనా వేసి అంతర్జాతీయంగా పొగాకు డిమాండ్ ఉంది అని చెప్పి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా 167 మిలియన్ కేజీలుగా బోర్డులో నిర్ణయం చేయబడింది. అంటే టార్గెట్. సో ఆ టార్గెట్కి అనుగుణంగా వస్తే డిమాండ్ ఉంటుంది కాబట్టి పంట డిమాండ్ ఉంటుంది కాబట్టి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఈ నెల 24, 25వ తేదీలలో దేశవ్యాప్తంగా జరగబోవు సమ్మెలో భాగంగా ముందస్తుగా కర్నూలు రోడ్లోని స్టేట్ బ్యాంక్ వద్ద బ్యాంకు ఉద్యోగులు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కార్యక్రమం చేపట్టారు. నగర పరిధిలోని ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగులు, ఆఫీసర్స్ ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం మేనేజ్మెంట్ ని అడ్డం పెట్టుకుని బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించడంలో అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా దేశవ్యాప్త సమ్మె చేపట్టినట్లు బ్యాంకు ఉద్యోగ సంఘ నాయకులు తెలిపారు. ప్రభుత్వ చర్యల వల్ల ప్రజలకు జరిగే నష్టాన్ని తెలియజేయడానికి బ్యాంకు ఉద్యోగులు అందరూ స్వచ్ఛందంగా రోడ్డు మీదకు రావడం జరిగిందన్నారు. బ్యాంకు ఉద్యోగుల న్యాయసమ్మతమైన, అందరికీ ఆమోదయోగ్యమైన కోరికలు అమలు చేయాలన్నారు. ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టడానికి, తారతమ్యాలను పెంచడానికి ప్రవేశపెడుతున్న విధి విధానాలకు నిరసనగా బ్యాంకు ఉద్యోగుల సంఖ్య తగ్గించడం వలన పెరిగిన పని భారంతో గురవుతున్న సంఘటనలకు నిరసనగా ఆందోళన చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు వ్యామజాల శ్రీనివాసరావు, సిహెచ్ శ్రీనివాసరావు, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ నాయకులు పాసం వెంకటరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, కార్తీక్, ఉమామహేశ్వర్ రెడ్డి, వెంకట నారాయణ, కిరణ్, శ్రీధర్, నాగేశ్వరరావు, నాగరాజు, మహిళా ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
నా పేరు వెంకటరెడ్డి, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ప్రకాశం రీజనల్ సెక్రటరీని. మేము ఈ నెల 25 తేదీల్లో 24-25 తేదీల్లో జరగబోవు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు 4వ విడత మన స్టేట్ బ్యాంక్ దగ్గర రీజనల్ ఆఫీస్ దగ్గర డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా బ్యాంకుల్లో ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని, దాంతోపాటు బ్యాంకు ఉద్యోగుల మీద జరుగుతున్న దాడులు, 5-డే బ్యాంకింగ్ ఒకటేను మా సొంత సమస్య, మిగతా అన్నీ ప్రజల కోసమే మేము రోడ్డు మీదకి వచ్చి ఉన్నాము. ఉద్యోగాలు సంపాదించి వాళ్ళు సమాజంలో ఒక స్థితికి రావడం జరుగుతుంది. దీనికోసమని మేము ఉద్యోగాలను పర్మనెంట్ చేయమని కోరడమైనది. దీంతోపాటు ఉద్యోగాలు తక్కువగా ఉండడం వల్ల, ఉద్యోగస్తులు తక్కువగా ఉండడం వల్ల, పని భారం పెరగడం వల్ల జనాలకు విసుగు వచ్చి మా స్టాఫ్ మీద దాడులు చేయడం జరుగుతుంది. ఇటువంటివన్నీ మేము ఖండిస్తూ రోడ్డు మీదకి రావడం జరిగింది. కెనరా బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం వద్ద కెనరా బ్యాంకు వాళ్ళు, యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం వద్ద యూనియన్ బ్యాంకు వాళ్ళు, ఇక్కడ మన స్టేట్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం వద్ద స్టేట్ బ్యాంక్ వాళ్ళు అందరము రోడ్ల మీదకి వచ్చి మా సమస్యలను, న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మేమందరం నిందిస్తున్నాము. బ్యాంకులో మామూలుగా 5 days వర్కింగ్ బ్యాంకింగ్ ఉండాలని ఆల్రెడీ గవర్నమెంట్ అప్రూవ్ ఇచ్చి, మామూలుగా ఐబీఐ అప్రూవ్ ఇచ్చింది. కానీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 6 నెలల్లో మీకు ఇస్తామని సెంట్రల్ గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇచ్చింది. ఈ రోజు వరకు మా ఆ అష్యూరెన్స్ ఇచ్చిన గవర్నమెంట్ మాకు ఇంతవరకు అది తీర్చలేదు. అదొక మెయిన్ ముద్ద. అట్లనే మెయిన్ బ్యాంకులో పని భారం విపరీతంగా పెరిగిపోయింది. సఫిషియెంట్ స్టాఫ్ రిక్రూట్మెంట్ లేదు. సంవత్సరానికి 50,000 మంది స్టాఫ్ రిటైర్ అవుతున్నారు, కానీ రీప్లేస్మెంట్ ఉండట్లేదు. ఒక బ్రాంచ్ మేనేజరే ఒక ప్యూన్ పని చేసుకోవాల్సి వస్తుంది. తలుపులు తెరిచి వాళ్ళే పని చేసుకొని వాళ్ళ పుస్తకాలు కాగితాలన్నీ అతనే చేసుకోవాల్సి వస్తుంది. అందుకని సబ్ స్టాఫ్ రిక్రూట్మెంట్, ప్యూన్లు వాళ్ళందరినీ రిక్రూట్మెంట్ చేసుకోవాలి. అట్లనే ఆఫీసర్లని, క్లరికల్ స్టాఫ్ అందరినీ రిక్రూట్మెంట్ చేసుకోవాలి. మరొక మా ముద్ద. మెయిన్ ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ గ్రాట్యుటీ 25 lakhs దాకా ఇస్తున్నారు. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అని మాకు ఓన్లీ 20 లక్షలే ఇస్తున్నారు. అది మాకు కూడా 25 లక్షల దాకా పెంచాలని మెయిన్ మాకు అదొక కోరిక మాది. ఈ సమ్మెను మేము ఈ సమ్మె చేయడం మా జీతాలు పెంచుకోవాల్సిన కాదు. దయచేసి ప్రజలు అవగాహన అర్థం చేసుకొని 24-25 తేదీ సమ్మెను తప్పనిసరిగా జయప్రదం చేయండి. ఒకవేళ గవర్నమెంట్ 24-25 తేదీలో దిగిరాకపోతే నెక్స్ట్ మాది తదుపరి కార్యాచరణ భారీ ఉధృతంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్కి డిమానిటైజేషన్ టైంలో గుర్తొస్తాం, ఏదైనా PMJDY అకౌంట్లు చేయాలంటే గుర్తొస్తాం, APY కావాలంటే గుర్తొస్తాం. ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ అన్నిటికీ గుర్తొచ్చే PSBలు కేవలం ఈ 5-డే బ్యాంక్ ఎందుకు గుర్తు రావట్లేదు, రిక్రూట్మెంట్ దగ్గర ఎందుకు ఆగిపోతున్నారు అంటే మమ్మల్ని ఏ విధంగా అంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని తక్కువ చేయటము, తర్వాత ఉండే కొద్దీ ప్రైవేటైజేషన్ వైపుకు వెళ్ళటం అనేది మాత్రం ఇది ఏ విధంగానూ మేము ఒప్పుకోము. అందువల్ల UAPU తరఫున మేము ఇప్పుడు బయటకు వచ్చి అజిటేషన్ చేయడం జరుగుతుంది. దీని కంటిన్యూషన్గా రేపు 24-25 తేదీలో కూడా మేము స్ట్రైక్ చేయడం జరుగుతుంది. దీనికోసం మేము కోరుకుంటుంది ఏంటంటే పబ్లిక్ నుంచి మీకు అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం. ఏ విధంగా ATM, CDM ద్వారా అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం. మేము ఇప్పుడు బయటకు వచ్చి ఎందుకు స్ట్రైక్ చేస్తున్నాం అనేది మీరు కొంచెం అర్థం చేసుకోగలిగి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్లు గుర్తుకు రాని ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని కార్పొరేటర్ TNSF ప్రెసిడెంట్ తిప్పరమల్లి రవితేజ విమర్శించారు. 12వ తేదీ వైసీపీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం చేపట్టడాన్ని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జనరల్ సెక్రటరీ SK భాష, వైస్ ప్రెసిడెంట్ లలిత్, టౌన్ ఎక్స్ పర్సన్ జగదీష్ వరకాల, TNSF సెక్రటరీ పవన్, టీడీపీ నాయకులు ఆవుల మణికుమార్, కుర్రా దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. సైకో జగన్మోహన్ రెడ్డి రేపు 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని చెప్పి ఏదైతే ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చాడో దాన్ని ఖండిస్తూ గడిచిన 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్తు కానీ, విద్యార్థుల భవిష్యత్తును కానీ ఏ విధంగా నాశనం చేశాడో, భ్రష్టు పట్టించాడో మనందరం గమనించాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై కపట ప్రేమ చూపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇప్పటికే నీకు, నీ పాలనకి, నీ పార్టీకి చరమగీతం పాడారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని వాస్తవంలోకి వచ్చి, వాస్తవాలు చెప్పి అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన పోరాడి, నువ్వేదన్నా పోరాడాలనుకుంటే ప్రజల పక్షాన అసెంబ్లీలో పోరాడి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు రాష్ట్రంలో ఉన్న
ఇకనైనా కపట నాటకాలు ఆపి రైతు పోరు అన్నాడు, అది అట్టర్ ఫ్లాప్ అయింది. అయినా సిగ్గులేని రాజకీయం చేస్తా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని, అభివృద్ధి పదంగా ఉన్న రాష్ట్రాన్ని చూస్తే వారోలేక ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి మనశ్శాంతి లేదు. ప్రజలు ఇప్పటికీ చీకొట్టిన చిత్కారాలు చేసిన ఇంకా ఈ బుద్ధిమారిని వైసీపీ నాయకులకి, ఈ వైసీపీ కార్యకర్తలకు కానీ ఏదైనా ఒకటే చెప్తా ఉన్నాం, ఇకనైనా బుద్ధి మార్చుకోండి. కూటమి ప్రభుత్వం వచ్చింది, అందరికీ న్యాయం జరుగుతుంది, అందరికీ న్యాయం చేస్తారని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటాం. ప్రకాశం జిల్లాలో 2 అల్ట్రా మెగా సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. దొనకొండ, చంద్రశేఖరపురం ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని మంత్రి రవికుమార్ వెల్లడించారు. ఒక్కొక్క సోలార్ ప్లాంట్లో 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఒక్కొక్క సోలార్ పార్కుకు 5500 ఎకరాలు అవసరం అని అన్నారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు భూ కేటాయింపులపై కలెక్టర్ను నివేదిక కోరామని తెలిపారు. భూ కేటాయింపుల అనంతరం సోలార్ ప్లాంట్ల ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని 2024లో కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు. ఐసీఈ పాలసీ ద్వారా 10 లక్షల కోట్లు పెట్టుబడులే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. 100 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి దిశగా కార్యాచరణ రూపొందించామని అన్నారు. 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. రెండవ ప్రశ్న భూ కేటాయింపులు గుర్తించే పనిలో ఉన్నాం సార్. మూడో ప్రశ్నకు 1000 మెగావాట్లు పెట్టాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది సార్. ఒకసారి సభ ద్వారా తెలియజేస్తున్నాం సార్. ఇంకోటి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత క్లీన్ ఎనర్జీ పాలసీ 2024ను తీసుకురావడం జరిగింది సార్. ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీని ద్వారా 100 గిగావాట్ల పైన విద్యుత్ ఉత్పత్తి చేయాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం సార్. దాదాపు విండ్ కానీ, సోలార్ కానీ, పిఎస్పి కానీ, గ్రీన్ హైడ్రోజన్ ద్వారా ఎక్కువ విద్యుత్ ప్రొడ్యూస్ చేయాలి. దాని ద్వారా ఉపాధి కలిగించాలి. దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలి. దాదాపు 20 లక్షలు ఉద్యోగ అవకాశాలు కలిగించాలి ఈ రాష్ట్ర యువతకు అనే దానికోసమే ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం సార్. అదేవిధంగా రాయలసీమ తర్వాత రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ప్రకాశం జిల్లా కొద్దిగా అనువైన ప్రదేశంగా గుర్తించడం జరిగింది సార్. అదేవిధంగా ఏపీ సోలార్ కార్పొరేషన్ ప్రకాశం జిల్లాలో 2 సోలార్ పార్కులు పెట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది సార్. దానికోసం దొనకొండ మండలంలో రుద్ర సముద్రం అనే గ్రామంలో సర్వే చేస్తూ ఉన్నాం సార్. అదొకటి. అదేవిధంగా సిఎస్పురం అనే ప్రాంతంలో కూడా సర్వే చేసి ఈ అనువైన ప్రదేశం అయితే కనుక ఇక్కడ భూమిని సేకరించి ఈ సోలార్ పార్కులు పెట్టాలనే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్. ఒక్కో సోలార్ పార్క్కి దాదాపు 5500 ఎకరాలు అవసరం ఉంటుంది. ఈ భూ కేటాయింపులు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. కలెక్టర్ గారు కూడా నివేదిక సమర్పించాల్సిన అవసరం ఉంది. ఈ అన్ని సంబంధించిన నివేదిక అంతా కూడా వచ్చిన తర్వాత ఈ ప్రకాశం జిల్లా అల్ట్రా మెగా సోలార్ పార్కులు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలల్లోపే కొంతమంది స్వార్థపూరితంగా అంగన్వాడీలను రెచ్చగొట్టి ప్రభుత్వంపై విమర్శలు చేయడం దుర్మార్గమని తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు గడ్డం ఆదిలక్ష్మి విమర్శించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలలలోనే అంగన్వాడీలకు గ్రాడ్యుటీ 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచడం జరిగిందన్నారు. మట్టి ఖర్చులకు 15,000 రూపాయలు జీవో జారీ చేశారన్నారు. అంగన్వాడీ టీచర్లు రిటైర్ అయిన తర్వాత 1,00,000 రూపాయలు, ఆయాలకు 50,000 భృతి ప్రకటించారన్నారు. ప్రభుత్వం సానుకూలంగా తమ డిమాండ్లను పరిష్కరిస్తుందని, ఏదైనా చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. తెలుగునాడు రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దిశెట్టి వరలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు నాగేంద్రం, అంగన్వాడీ అండ్ డ్వాక్రా జిల్లా ప్రధాన కార్యదర్శి బెహర్నిసా బేగం తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీల సంక్షేమం, అభివృద్ధి ఒక కూటమి ప్రభుత్వంతో సాధ్యం. ఈ మాట నేను గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే 2014లో మన జీతం 4,200. 4,200 జీతాన్ని ఒకసారి 4,200 నుంచి 7,000కి, మళ్ళీ 7,000 నుంచి 10,500కి, 7,000 నుంచి 10,500కి జీతం పెంచినప్పుడు మనం ధర్నాలు ఏం చేయకుండా, మనమేమి ప్రభుత్వం మీదకి ధర్నాలకి అట్లాగేం కాకుండా చర్చల ద్వారానే మన సమస్యల్ని నేరుగా మనం అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దగ్గరికి వెళ్ళి మనం మన సమస్యలు చెప్పి మన జీతం పెంచడం ఎంత అవసరమో చెప్పి మనం జీతాలు పెంచుకున్నాం. అప్పుడు మట్టి ఖర్చులు జీవో ఇచ్చారు. అలాగా ఒక్కొక్కటి మనకు కావాల్సినవి అన్నీ మనము
మనము ప్రభుత్వంతో చర్చల ద్వారానే సాధించుకున్నాం. ఎవరో వాళ్ళ స్వప్రయోజనాల కోసం మనల్ని రోడ్డు ఎక్కిస్తున్నారు. మనం ఎవరో వాళ్ళ ట్రాప్లో పడొద్దు. మనకి ఏదైనా సమస్యలు ఉంటే మనమే పరిష్కరించుకుందాం. దయచేసి మన అంగన్వాడీ అక్క చెల్లెలందరూ ఈ విషయాన్ని గుర్తించుకొని మనము ప్రభుత్వానికి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన సమస్యల్ని మనమే పరిష్కరించుకుందాం అని చెప్పని తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు అంగన్వాడీలని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో ఒక్కసారి మన అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇకపోతే మన కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలైంది. 8 నెలల్లోనే అంగన్వాడీల మీద పరిష్కారం చేయడానికి ఎన్నో విధాల కృషి చేస్తుందని చెప్పి ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను. మోసపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు మన అంగన్వాడీలకు అందరికీ అండగా ఉన్నారు. ఇదొక్కటి మీరు మనసులో పెట్టుకొని ఏది ఉన్నా కూడా సామరస్యంగా మనం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడము, అదేవిధంగా అన్నీ మనం దగ్గరుండి జరిపించుకోవడానికి కృషి చేసుకోవాలే. కానీ ఇలా కళ్ళబొల్లి మాటలు ఎవరో చెప్పిన మాటలు విని మనం రోడ్ల మీదకి రావడం వల్ల మన అంగన్వాడీ సమస్యలు తీరవని చెప్పి మీకు తెలియజేస్తున్నామండి. కూటమి ప్రభుత్వం చేయడానికి ముందుకు వస్తున్నది. అదేవిధంగా జీతాల విషయంలో కూడా సామరస్యంగానే ఉంటారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముందు అన్నీ మనం సమకూర్చుకోవడానికి ప్రయత్నాలు చేసుకోవాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలోనే సాధ్యం జరుగుతుంది. మీరు ఇంత ఆవేశపడి రోడ్లెక్కి ఇంత ఇదిగా ధర్నాలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు లేవు. అందరం కూర్చొని సామరస్యంగా చర్చించుకుంటే మీకు అన్నీ కావాల్సిన ప్రయోజనాలన్నీ జరుగుతాయి. గతంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో అంగన్వాడీ వాళ్ళు రోడ్లెక్కి 40 రోజులు 35 రోజులు ధర్నాలు చేసేటప్పుడు సచివాలయ సిబ్బందిని తీసుకెళ్ళి తాళాలు పగలగొట్టి ఎంతెంత రాద్ధాంతం చేశారో మీకు తెలుసు. మేము అలాంటి చర్యలకు మేము ఎప్పటికీ పాల్పడము. సామరస్యంగా మీరు అడిగే అన్నిటికీ చేయటానికి చర్చల ద్వారాగా మాట్లాడి చర్చిస్తామని తెలియజెప్తున్నాము. నమస్కారం. వైసీపీ గవర్నమెంట్ మరి మేమేం చేయలేదు, మేమే చేసాం. ఆ రోజు అధికారంలో లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేశారు ఆ కుటుంబానికి. వాళ్ళు మరి ఏమీ చేయలేదు. వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, వాళ్ళ కుటుంబానికి ఏమీ ఆర్థిక సహాయం చేయలేదు, ఏమీ చేయలేదు. ఈ రకంగా అంగన్వాడీ వాళ్ళు చాలామంది కూడా ఆ ప్రభుత్వంలో ఆత్మహత్యాయత్నం కూడా చేసుకోవటానికి ప్రయత్నించారు. మరి ఆ ప్రభుత్వం తీరు అలాంటిది. అట్లా మోసపూరితమైనటువంటి కార్యక్రమాలు మేము చేయము. చంద్రబాబు నాయుడు గారు న్యాయంగానే ఉంటారు. మిమ్మల్ని అందరినీ కూడా మీకు అందరికీ కూడా సమాధానం చెప్తారు, మీకు అందరికీ కూడా న్యాయం చేస్తారని చెప్పని తెలియజేస్తారు. గ్రామాలలో అస్తవ్యస్తంగా ఉన్న రికార్డులను సరిచేయడానికి స్వామిత్వ సర్వే చేపట్టడం జరిగిందని స్వామిత్వ నోడల్ అధికారి పి కల్పన అన్నారు. స్వామిత్వ సెకండ్ ఫేజ్ సర్వే ప్రారంభం సందర్భంగా గ్రామాలలో ఏర్పాటు చేసిన సర్వే బృందాలకు డివిజనల్ స్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించారు. ప్రతి మండలంలో 10 మంది సభ్యులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కల్పన తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లతో ఈ బృందం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి మండలంలో 2-3 గ్రామాల్లో ముందుగా సర్వే ప్రారంభిస్తామని, తరువాత మిగిలిన గ్రామాలలో చేపట్టనున్నట్లు తెలిపారు. ఇంటి కొలతలు, రోవర్ వినియోగంపై క్షేత్రస్థాయిలో శిక్షణ ఇవ్వనున్నామన్నారు. శిక్షణ కార్యక్రమంలో సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్లు ఎన్ శ్రీనివాసరావు, డి పరిశుద్ధరావు, విలేజ్ సర్వేయర్లు ఎస్ సుశాంత్, కె రవీంద్రతో పాటు ఎంపిక చేసిన సిబ్బంది పాల్గొన్నారు. 10 మెంబర్స్ అంటే ఒక పంచాయతీ సెక్రటరీ, 4 ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, 3 పంచాయతీ సెక్రటరీలు, 3 డిజిటల్ అసిస్టెంట్స్. టోటల్ వచ్చేసి 10 మెంబర్స్ ఉంటారు ఈచ్ మండల్కి వచ్చేసి. వీళ్ళంటే మనకి ప్రస్తుతం ప్రతి మండలంలో 3 విలేజెస్ 2 విలేజెస్ అలాగా పైలట్ విలేజెస్గా తీసుకున్నాము. ముందు వాటితో స్టార్ట్ చేసేసి తర్వాత అప్కమింగ్ ఇంకా తర్వాత మిగతా విలేజెస్ కూడా చేయాలి కాబట్టి టోటల్ మొత్తం విలేజెస్ ఈ టీం ఆధ్వర్యంలోనే చేస్తారండి. ఈ టీం వచ్చేసి ఆ విలేజ్లో ప్రస్తుతం వాళ్ళ విలేజ్లో జరుగుతున్న ఈ స్వామిత్వ ప్రోగ్రాంతో పాటు తర్వాత వచ్చే మిగతా అన్ని విలేజెస్లో కూడా వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు ఇప్పుడు నేర్చుకున్న దాన్ని అక్కడ ప్రాక్టికల్గా వాళ్ళు అక్కడ చేయడం జరుగుతుందండి. ఇది ఇప్పుడే స్టార్ట్ అయ్యింది మన జిల్లాలో సెకండ్ ఫేజ్లో. తర్వాత మెల్లమెల్లగా ఇది ప్రోగ్రెస్ ఇంప్రూవ్ అయ్యి మనకి మార్చి ఆర్ ఏప్రిల్కి ఇది ప్రతి విలేజ్ రీసర్వే అయ్యి ఉండాలన్నమాట. గతంలో రికార్డ్స్ కొన్ని చోట్ల అస్తవ్యస్తంగా సరిగ్గా ప్రాపర్టీ ఓనర్ ఎవరో తెలియకుండా అలాగ కూడా ఉంది కొన్ని చోట్ల రికార్డు. అదన్నీ కరెక్ట్ చేయడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వామిత్వ ప్రోగ్రామ్ని ఈరోజు ట్రైనింగ్ జరుగుతోంది.
ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ కార్మిక పరిషత్తును బలోపేతం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని స్టేట్ ప్రెసిడెంట్ ఎస్ శేషగిరి అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆర్టీసీ కార్మిక పరిషత్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నాయని వాటన్నింటినీ సరిచేసి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు సభ్యత్వాన్ని నమోదు చేసుకునేందుకు జిల్లా వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నట్లు తెలిపారు. స్టేట్ ప్రెసిడెంట్ బి హరిబాబు, జిల్లా ప్రెసిడెంట్ ఎంఆర్ బాలు, సెక్రటరీ ఎన్వి శేషయ్య, సిహెచ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ యూనియన్ బలోపేతం దిశలో మరి ఇతర సంఘాల నుంచి కార్మిక పరిషత్తులోకి కొంతమంది సభ్యులు వస్తూ ఉంటాం. వాళ్ళని చేర్చుకునే దాంట్లో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా రావడం జరిగింది. అలాగే యూనియన్లో చిన్న మార్పులు చేర్పులు కూడా ఉన్నాయి. దాంట్లో భాగంగా యూనియన్ అభివృద్ధి దిశగా ఈ కార్మికులకు అందుబాటులో ఉండేదానికి కార్మిక పరిషత్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఈ మధ్య గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీలో కూడా ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఆర్ఎం గారు అవలంబించిన వైఖరి చాలా కార్మికులకి చాలా వ్యతిరేక చర్యలు చేస్తా, కార్మిక వ్యతిరేక చర్యలు చేస్తా చాలా అందరినీ నష్టపరిచారు. దాన్ని నివారించే దాంట్లో భాగంగా మేము రాష్ట్ర ప్రధాన కార్యాలయంకి ఇక్కడ నుంచి అనేక ఫిర్యాదులు కూడా రావడం జరిగింది. అందులో భాగంగా ఎండీ గారి దృష్టికి పాత విధానాలని అరికట్టాలని చెప్పేసి మేము ఎప్పుడో ఎండీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అందులో భాగంగా ఒకసారి ఇక్కడ కొత్తగా ఆర్ఎం గారు కూడా రావడం జరిగింది. ఆయన రిటైర్ అవడం, కొత్త ఆర్ఎం గారు వచ్చిన సందర్భంలో ఆయన కూడా కలిసి ఈ పాత విధానాల్లో ఏమన్నా ఉంటే దాన్ని సరిచేసి ఇతరత్ర తప్పులేం జరగకుండా సరిచేయాలని చెప్పేసి కలవటానికి వచ్చాం. అట్లాగే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ కార్మిక పరిషత్ అభివృద్ధిలో భాగంగా అన్ని డిపోలలో మళ్ళీ కమిటీలను పునరుద్ధరించి కొన్ని డిపోల్లో కొంచెం మధ్యలో డిస్టర్బెన్స్ జరిగింది. వాటిని అన్నింటినీ పునరుద్ధరించి మరి బలోపేతం చేసి బాగా యాక్టివ్ ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు రావటం జరిగింది. ఆ 5 సంవత్సరాల్లో కూడా కార్మికులు అనేక రకాలైన ఈ ప్రకాశం రీజియన్లో కార్మికులు రకరకాల ఆటుపోట్లు ఏర్పడిన మా ప్రకాశం జిల్లా కమిటీ మొక్కవోని ధైర్యంతో అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా ప్రకాశం రీజనల్ కమిటీ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఏంటి, రాజేంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఏంటి బ్రహ్మాండంగా ధైర్యంతో నిలబడి కార్మిక పక్షాన్ని నిలబడ్డారు. కొంతమంది కార్మికులు జారిపోయిన ఆఫీసర్లు అంటకాగిన అధికార పార్టీ, ఆ రోజున్న అధికార పార్టీ ఏ పార్టీ అయితే వైఎస్ఆర్సీపీ ఉందో ఆ పార్టీకి అంటకాగిన ఒక సుధాకర్ బాబు ట్రాన్స్పోర్ట్ లాగానే ఈ ప్రకాశం రీజియన్ చేసి ఆయన ఇష్టానుసారంగా చేసి కార్మిక ద్రోహిగా అతను చేయడం జరిగింది. మరి ఇప్పుడు కొత్తగా ఆర్ఎం గారు రావడం జరిగింది. ఆ సమస్యలన్నీ కూడా ఈ కార్మికులు ఏ కష్టాలు పడ్డారో ఆ కష్టాలన్నీ కూడా ఉన్న కార్మికులు సమక్షంలో ఈరోజు కొత్త ఆర్ఎం గారిని కలిసి వారికి వినోదనం జరుగుతుంది. అట్లాగే అక్రమ ఓడీలు కూడా కొన్ని జరిగినాయి. ఆ ఓడీలు కూడా ఈరోజు ఈ ఆర్ఎం గారి దృష్టికి తీసుకొచ్చి ఈ సమస్యలను పరిష్కరించే వరకు మరి ఈ ప్రకాశం రీజియన్లో కార్మికుల పక్షాన్ని నిలబడి కార్మిక పరిషత్ అండగా ఉంటుందని పాత్రిక మిత్రుల ద్వారా మా యాజమాన్యానికి తెలియపరుస్తుంది. కార్మికులు రావాల్సిన బకాయిల గురించి కానీ డిఏల గురించి కానీ ఇప్పుడు 3-4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా ఏదైనా వచ్చే ఏర్పాటు వస్తే కార్మికులు ఎదురు చూస్తున్నారు చాలా బాధగా. ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చింది ఏదో న్యాయం జరిగిద్దని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి ద్వారా తెలియపరుస్తూ మీడియా మిత్రుల ద్వారా ఏదన్నా 2-3 డిఏలు ఉగాది సందర్భంగా ప్రకటిస్తారని ఆశిస్తున్నాము. ఏదో 1-2 డిఏలు ఇచ్చి కార్మికులు కానీ ఉద్యోగస్తులను సంతృప్తి పరచాలని ముఖ్యంగా మేము మీ ద్వారా ఈ నెల 17వ తేదీ నుండి ఏప్రిల్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ కిరణ్ కుమార్ తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం అన్ని డిపార్ట్మెంట్లతో కలెక్టర్ ఆధ్వర్యంలో కన్వెన్సేషన్ సమావేశం నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. మీడియాకు వివరాలు వెల్లడించారు. మన ముందున్న కర్తవ్యం ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ని మరి పగడ్బందీగా అలాగే కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో మేము ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మరి అప్రూవల్ చేయించుకొని ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రకాశం జిల్లాలో అత్యంత పగడ్బందీగా జరపాలనే కృతనిశ్చయంతో ఉన్నాము. మరి ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇక్కడ మొత్తం క్యాండిడేట్స్ ఎంతమంది రాస్తున్నారంటే 29,602 మంది రాస్తున్నారు.
బాయ్స్ 14,994 మంది, గర్ల్స్ 14,608 మంది రాస్తున్నారు. మొత్తం 29,602 మంది రాస్తున్నారు. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ సెంటర్స్ 183. ఎగ్జామినేషన్ టైమింగ్స్ 9:30 నుంచి 12:45 వరకు జరుగుతాయి. అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ 17/3/25 నుంచి 1/4/25 వరకు జరుగుతాయి. చీఫ్స్, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మరి ఇటువంటి విద్యార్థుల్ని చక్కగా వాళ్ళని చెక్ చేసి లోపలికి పంపించి వాళ్ళని భయాందోళనకు గురి చేయకుండా మరి ఎగ్జామినేషన్స్ సజావుగా జరిగేటట్లు చూడాలి. అలాగే విద్యార్థులు కూడా ఆందోళనకు గురి కాకుండా, స్ట్రెస్కి గురి కాకుండా మరి నిపుణులు అలాగే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నిర్ణయాలని అలాగే వాళ్ళందరూ ఇచ్చినటువంటి సూచనల్ని, సలహాలని పాటిస్తూ ఆందోళన పడకుండా ఎగ్జామినేషన్స్ బాగా రాయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కన్వర్జెన్స్ మీటింగ్ అయిపోయింది సార్. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కన్వర్జెన్స్ మీటింగ్ అయిపోయింది అన్ని డిపార్ట్మెంట్స్తో. అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే మెడికల్ అండ్ హెల్త్ కానీ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్టీసీ కానీ అందరితో కూడా కన్వర్జెన్స్ మీటింగ్ మేడం గారి ఆధ్వర్యంలో జరిగింది సార్. అన్నీ కూడా అప్రూవల్ తీసుకున్నాము. యథాతథంగా ఎగ్జామ్స్ పకడ్బందీగా జరిగే ఏర్పాట్లని అంటే వాటిని కూడా మనం ట్రాన్స్పోర్ట్ అథారిటీతో మాట్లాడాం సార్. వాళ్ళు కూడా ఎగ్జామినేషన్కి సంబంధించి బస్సులు నడపడానికి కానీ లేకపోతే విద్యార్థులు తీసుకురావడానికి కానీ వాళ్ళ యొక్క సమ్మతిని తెలియజేశారు. అంటే ఈసారి మేము 100 days ప్రోగ్రామ్ ఇచ్చాం సార్ ఎస్ఎస్సికి సంబంధించి. ఈ 100 days ప్రోగ్రాంలో ఎస్సీఆర్టీ నుంచి సబ్జెక్ట్ నిపుణుల చేత, విషయ నిపుణుల చేత ప్రతి సబ్జెక్టుకి సంబంధించి కూడా అవి బిట్స్ కావచ్చు, లేకపోతే షార్ట్ ఆన్సర్స్ కావచ్చు, లేకపోతే ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ కావచ్చు, ఏవైనా సరే ఏవైతే అంటే యావరేజ్ పిల్లవాడికి కూడా బాగా చదివి పాస్ కలిగేటట్లు మనం సాఫ్ట్ కాపీ ఇచ్చాము. అలాగే హార్డ్ కాపీస్ కూడా ఇచ్చాం సార్. అవి కనుక అంటే బిలో యావరేజ్ కానీ యావరేజ్ పిల్లవాడు కనుక చదవగలిగితే వాళ్ళు కూడా పాస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 100 days ప్రోగ్రామ్ ఇచ్చాము. ప్రాణాపాయ స్థితి నుండి మనిషిని కాపాడేది డాక్టరేనని ఎంతో మందికి వైద్య చికిత్సలు అందించిన అమృత హార్ట్ హాస్పిటల్ యజమాని డాక్టర్ వి కేశవకు షిరిడి సాయిబాబా సాయి సేవా భగవాన్ అవార్డు అందించడం జరిగిందని జయ జయ సాయి ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ అన్నారు. ఒంగోలు నగరంలోని అమృత హాస్పిటల్లో జయ జయ సాయి ట్రస్ట్ సభ్యులు సాయి సేవా భగవాన్ అవార్డును అందించి దుశ్శాలువాతో సత్కరించారు. నిత్యం ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ ప్రజా వైద్యుడిగా నిలిచినటువంటి డాక్టర్ కేశవకు ఈ పురస్కారాలు అందించి మరింత గురుతర బాధ్యతను పెట్టినట్లు బాలాజీ అన్నారు. జయ జయ సాయి ట్రస్ట్ అనేక రంగాలలో విశిష్టతను కలిగినటువంటి వారికి అవార్డు ప్రదానం చేయడం జరుగుతుందని, అందులో భాగంగా 2025 అవార్డును ఇవ్వడం జరిగిందన్నారు. పురస్కారం అందుకున్న డాక్టర్ కేశవ మాట్లాడుతూ వైద్యం అనేది ఖరీదైనదని, ఎవరైనా అనారోగ్యం పాలైతే వారి కుటుంబం అంతా అల్లాడిపోతుందని, అలాంటి వారిని కాపాడితే ఎంతో ఉపయోగం ఉంటుందని, ఆ ఉద్దేశంతోనే వైద్య సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. కొంతమంది ప్రజల్లో అపోహలు ఉన్నాయని, పేదలకు కొంత ప్రభుత్వం వైద్య సేవలు అందించడంతో ఇక్కడ కూడా అనేక రకాల సేవలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండూరు విశ్వసేన్, మాజీ కౌన్సిలర్ పిఎస్ బాబు, ట్రస్ట్ సభ్యులు లక్ష్మయ్య, గోనుగుంట బ్రహ్మానందం కుమార్, చోడా సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు. జై జై సాయి ట్రస్ట్ బాలాజీ గారు మరెందరో ప్రముఖులు ఇచ్చేసి ఈరోజు నాకు ఒక సేవా అవార్డు సాయిబాబా గారి ఆశీస్సులతోటి అందించడం అన్నది నాకు ఒకంత ఆనందాన్ని, ఒకంత ఆశ్చర్యాన్ని కూడా కలుగజేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో అందరూ డాక్టర్స్ మీద కొంచెం క్రిటిసిజం ఉన్నటువంటి సమయంలో అటు పబ్లిక్ కానీ, ప్రెస్ కానీ, గవర్నమెంట్ కానీ ఏ రకంగా చూసుకున్నా కూడా అంత క్రిటిసిజమే ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో మాకు ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి గుర్తింపు అన్నది మాకు అమృత గుళికల్లాగా పనిచేస్తాయి, ఇంకా కొన్నాళ్ళు పనిచేయడానికి. అట్ ద సేమ్ టైం మాకు బాధ్యతను కూడా పెంచుతాయి. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైద్యం అనేది ఎంత ఇంప్రూవ్ అయినా
ఈ 21వ శతాబ్దంలో కూడా వైద్యానికి లిమిటేషన్స్ ఉంటాయి. 100% పేషెంట్ సేవ్ చేయడం అనేది సాధ్యం కాదు. సో దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే పేషెంట్ కనుక ఎవరన్నా కనుక చనిపోతే అది కేవలం డాక్టరు నిర్లక్ష్యమే అన్న భావన అనేది ఒకటి ప్రజల మైండ్లో నుంచి తీసేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మరీ కోరుతున్నాను. ప్రతి డాక్టరు కూడా నిబద్ధతతోటి ముందు పేషెంట్ ప్రాణాన్ని నిలబెట్టడానికి వేరే ఆస్పెక్ట్స్ ఏమీ దృష్టిలో తీసుకోకుండా ప్రయత్నం చేయాలి. నా వరకు నేను మ్యాక్సిమం నేను కృషి చేస్తా. అంటే ఇది ఇచ్చినందువల్ల మాకు ఇంకా బాధ్యత పెరిగింది. తప్పనిసరిగా నేను నా బాధ్యత నిర్వర్తిస్తానని చెప్పి దీని మూలంగా తెలియజేస్తాను. హార్ట్ హాస్పిటల్, అమృత హాస్పిటల్స్ మంచితనానికి మరో పేరు. ఆ హాస్పిటల్ పేరు చెప్పగానే చాలామంది చెప్తూ ఉంటారు మనకి. డాక్టర్ వల్లభాపురపు కేశవ్ గారు సేవా భగవాన్ అనే ఉత్తమ జాతీయ సేవా పురస్కారాన్ని వారికి అందించడం జరుగుతూ ఉంది. బొజ్జో నారాయణో హరిహి అని చెప్పేసి మరి వేదాలు చెప్తూ ఉన్నాయి. వైద్యుడి దగ్గర ఎవరి దగ్గర కూడా మనం అబద్ధాలు ఆడకూడదని చెప్పేసి చెబుతారు. ఎందుకంటే వారు సృష్టి యొక్క స్థితికర్తలు. వారు మన ప్రాణాలని రక్షిస్తూ సమాజ సేవ చేస్తూ వారికి తోచిన మరి అలాగనే మన కేశవ్ గారు కూడా ఎన్నో గుప్తదానాలు వారు చేస్తూ ఉంటారు. ఇది అని చెప్పేసి బయటికి చెప్పుకునే మనిషి కాదు వారు. మరి దేశ విదేశాల్లో కూడా మరి వారికి పలుకుబడి ఉంది. అలాగనే హైదరాబాద్ పట్టణంలో కూడా మా ఆస్ట్రాలజరు రాజశేఖర్ గారు కూడా కలవరిస్తూ ఉంటారు కేశవ్ గారిని. కేశవ్ గారు ఎప్పుడు వచ్చినా హైదరాబాద్ వస్తుంటారని. అటువంటి ఒక మంచి మనిషికి మరి సేవా భగవాన్ అంటే సేవలోనే భగవంతుడు ఉన్నాడనే ఒక ఉద్దేశంతో అవార్డు క్రియేట్ చేయడం జరిగింది. మరి ఆ యొక్క అవార్డును ఈరోజు ఇవ్వడం మా ట్రస్ట్ తరపున మాకు ఆనందంగా ఉంది. ఆ షిరిడి సాయినాథుడే మరి ఈ అవార్డుకి దారి చూపించిన విధంగా మరి కేశవ్ గారి దగ్గరికి రావడం అనేది జరిగింది. మరి వారిని వారి కుటుంబాన్ని ఆ సాయినాథుడు ఎల్లప్పుడూ చల్లగా చూడాలని కోరుకుంటూ వారు భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం సార్. డాక్టర్ కేశవ్ గారికి శ్రీ సాయి సేవా భగవాన్ అనే ఒక అవార్డుకి ఆయన పూర్తిగా అర్హుడని నేను భావిస్తూ ఉన్నాను. అత్యంత లాభసాటి వ్యాపారమైన వైద్య వృత్తిని వ్యాపార దృష్టితో కాకుండా సేవా దృక్పథంతో నడుపుతా ఇన్ని సంవత్సరాలుగా ఎంతోమంది రోగుల్ని ప్రాణాల అపాయానికి అంచులకు పోయిన వాళ్ళను కూడా రక్షించి వాళ్ళకి ప్రాణదానం చేసిన దైవంతో సమానం. పేదల డాక్టరు అనేదానికి ఆయన పూర్తిగా అర్హుడు. డెడికేటెడ్ ఈ యొక్క వృత్తికి, ఈ యొక్క సేవ దీనికి ఆయన పూర్తిగా జీవితాన్ని అంకితం చేసిన ఆ యొక్క సేవా దృక్పథంతోనే ఈ యొక్క సమాజంలో ఉన్నత స్థాయికి ఉన్నారు. అట్లానే మరిన్ని సంవత్సరాలు ఎంతోమందికి ప్రాణదానం ఆయన చేతుల మీదుగా చేస్తారని, మరింత మంచి భవిష్యత్తు ఉండాలని, ఆయన కలకాలం ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ఉండాలని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. కొప్పోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి రిలీజియస్ ఫౌండేషన్ కొప్పోలు వారి ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలను గత 2 రోజులుగా వైభవంగా జరిపిస్తున్నారు. అర్చక స్వాములు శ్రీనివాసస్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ధ్వజారోహణ అనంతరం సోమవారం రాత్రి పేరీ తాడన సహిత పుష్పయాగాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. స్వామి అష్టోత్తర సహస్రనామాలు, గోవిందనామాలు, శ్రీనివాస సంకీర్తనల మధ్య పుష్పయాగాన్ని వైభవపేతంగా జరిపించారు. 2వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో ప్రత్యక్షంగా అలంకరించారు. స్వామివారికి విశేష అలంకరణలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు పుష్పయాగంలో పాల్గొన్నారు. 2 రోజుల పాటు నిర్వహించే పూజా కార్యక్రమాలు, హోమాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు పూర్ణిమ ప్రసాద్ దంపతులు కోరారు. ప్రత్యక్ష
కొప్పోలు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ శ్రీదేవి భూదేవి సమేతుడ అయినటువంటి మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి. ఇది 2వ వార్షిక బ్రహ్మోత్సవం కావున ఇది మన స్వామి శ్రీనివాస స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నిన్నటి రోజున అంకురార్పణాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. ఈ రోజున ఉదయం ధ్వజారోహణ కార్యక్రమాలు పూర్తయినాయి. ఇంకా ఈ పూట దేవతాహ్వాన భేరీతాడన సహిత పుష్పయాగం కూడా పూర్తయి ఉన్నది. రేపు ఉదయం కార్యక్రమాలు వచ్చేసరికి అష్టోత్తర కలశాభిషేకం, మళ్ళీ రేపు సాయంత్రం విశేషంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ఆర్జిత తిరుకళ్యాణ సేవ జరుగుతుంది. అనంతరం ఎల్లుండి సుదర్శన హోమ సహిత మహాపూర్ణాహుతి చక్రస్నాన తిరుప్పావడ సేవతో పూర్తవుతుంది. అనంతరం సాయంత్రం స్వామివారికి ద్వాదశారాధన, ధ్వజ అవరోహణ కార్యక్రమాలతో ఏకాంత సేవతో ఈ కార్యక్రమాలన్నీ ఈ బ్రహ్మోత్సవం పూర్తవుతున్నాయి. కావున భక్తాదులందరూ మన కొప్పోలు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య దేవాలయానికి విచ్చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. వెంకటేశ్వర స్వామి వారికి ద్వితీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవం జరుగుతున్న సందర్భంగా కొప్పోలు గ్రామం మరియు ఒంగోలు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ వేడుకలను కన్లారా తిలకించి మంచిగా మీ అందరి కోరికల మేరకు అందరినీ ఆశీస్సులు దేవుడు అందించాలని అందరూ వచ్చి నేరుగా మన పూజ కార్యక్రమాలు తిలకించి దేవుని కృపకు పాత్రలు అవుతారని మనం చేసుకుంటున్నాం. కొడసపాడు మండలంలోని బీసీ, ఈబీసీ కులాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని ఎండీఓ రాజలక్ష్మి తెలిపారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా ఆన్లైన్ ఓపెన్ కాలేదని నేటి నుంచి ఆన్లైన్ ఓపెన్ అవుతుందన్నారు. గ్రామ సచివాలయాలలో మహిళలు ఉచిత కుట్టు మిషన్ల శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. 12వ తేదీ ఆదరణ పథకంపై కార్యదర్శులకు శిక్షణ ఇస్తామన్నారు. బీసీలు, ఈబీసీల కింద కొన్ని టార్గెట్లు ఇచ్చి గతంలో పంచాయతీ వైజ్గా డివైడ్ చేసి పంపినాము. ఆ టార్గెట్ ప్రకారము నిన్నటి వరకు ఎమ్మెల్సీ కోడ్ ఉన్నందున మనకి ఆన్లైన్ ఓపెన్ అవ్వలేదు. ఈ రోజు నుంచి ఆన్లైన్ ఓపెన్ అవుతుంది. దాంట్లో టార్గెట్లో ఏ ఊరికి ఎన్ని అని చూపించిన విషయం ప్రకారమే మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మిగతా గ్రామాల వాళ్ళు దరఖాస్తు చేసుకున్నా అవి స్వీకరించబడవు. ఆదరణ గతంలో 1-2 సార్లు జరిగింది. ఇది 3వసారి జరుగుతుంది. ఈ ఆదరణ మీద రేపు పంచాయతీ కార్యదర్శులకి, సంక్షేమ కార్యదర్శులకి, వృత్తి సంఘాల వాళ్ళకి ఏ అయితే కుల వృత్తులు చేస్తున్నారో ఇప్పుడు మగ్గం సంబంధించి, అట్లాగే చాకుల వృత్తులకు సంబంధించి, మంగళ వృత్తులకు సంబంధించి ఇలాంటివన్నీ కూడా వాళ్ళ కుల సంఘాల నాయకులను కూడా పిలిచి ఏ పనిముట్లు ఎంతమందికి కావాలనేది ఒక మీటింగ్ పెట్టుకుంటాం రేపు. ఇవి ఇంకా ఆన్లైన్లో ఎప్పుడు తీసుకుంటారనేది తదుపరి తెలియజేస్తాం. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 12/3/2025 బుధవారం సహారీ ఉదయం 5:01 ఇఫ్తారీ సాయంత్రం 6:24 డి న్యూస్లో నేటి మాట. చిరునవ్వుకి మించిన శక్తి సృష్టిలో లేదు. నవ్వుతూ ఉండండి, ఆరోగ్యంగా జీవించండి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్.